ఆస్తి మాదే, రికార్డుల్లోనూ మా పేరే ఉంది, మాకేం భయం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాత్రికి రాత్రే రికార్డులు మారిపోతాయి. మీ పేరు స్థానంలో రాజకీయ నేత చెప్పిన పేరు వచ్చి చేరుతుంది. వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశంతో ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కుల నిర్ణయం అధికారులదే. అధికారుల ముసుగులో పెత్తనం చెలాయించేది ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలే. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే స్థిరాస్తులు మీవి కాకుండా పోవడం ఖాయం. బలహీనులు, అమాయకులు, సన్న చిన్నకారు రైతులు వైకాపా సర్కారు కుట్రకు బలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎవరి భూములకు రక్షణ లేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే ఇంకేమైనా ఉందా? ఏపీ ప్రజలారా పరాహుషార్. ఏపీ టైటిల్ చట్ట రూపకల్పనలో జగన్ ప్రభుత్వం చాలా విషయాలు విస్మరించింది. నీతి ఆయోగ్ కీలక సూచనలో తుంగలో తొక్కింది. చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ముందు అనుసరించాల్సిన విధానాల్ని పక్కన పెట్టింది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారుల్ని నియమించకుండా 2023 అక్టోబర్ 31 నుంచి ఈ చట్టాన్ని హడావిడిగా అమల్లోకి తీసుకొస్తూ జీవో ఇచ్చింది. ప్రభుత్వ హడావిడి చూస్తే అసలు ఉద్దేశమేంటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. భూ యాజమాన్య హక్కుల్ని తేల్చే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుంచి తొలగించి అధికారులకు అప్పగించినప్పుడే ప్రజల స్థిరాస్తులకు ప్రమాదం పొంచి ఉందనే విషయం స్పష్టమైంది. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టైటిలింగ్ చట్టం ప్రకారం ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కుల్ని నిర్ణయించే అధికారాన్ని అధికారుల చేతుల్లో పెట్టి వాటిని కబ్జా చేయడానికి జగన్ ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే భూ రీసర్వేలు నిర్వహించి విస్తీర్ణాన్ని కుదించి హక్కుపత్రాలు ఇవ్వడం మొదలెట్టారు. అవి జగన్ సొంత ఆస్తులన్నట్లు హద్దురాళ్లపై, హక్కుపత్రాలపై ఆయన బొమ్మను ముద్రిస్తున్నారు. ఏ రాష్ట్రమూ ఇలాంటి చట్టాన్ని ఇప్పటి వరకు తీసుకురాలేదని, తామే మొదటిసారి తెచ్చామని గొప్పలకు పోయారు. కానీ ఆస్తులకు రక్షణ కల్పించే నెపంతో భక్షిస్తున్నారనే విషయం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సర్వేయర్లు విస్తీర్ణాల్ని తగ్గించి చూపడం వల్ల భూ యజమానులు, రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఎప్పటినుంచో ఉన్న రికార్డుల్ని కాదని ఇవేం తలనొప్పులని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అమల్లోకి రాకముందే జగన్ సర్కార్ దాని అమలుకు పావులు కదిపింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షా పథకాల పేరుతో భూముల రీసర్వే చేపట్టింది. హద్దులు నిర్ణయించి జగన్ బొమ్మతో రాళ్లు పాతింది. రికార్డుల డిజిటలైజేషన్, శాశ్వత హక్కు పత్రమంటూ వాటిపై జగన్ బొమ్మను ముద్రించింది. భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించింది. భూ సర్వే చేయడం, హద్దులు నిర్ణయించడం, రికార్డుల్ని సిద్ధం చేయడం, ఆస్తికి ఐడి కేటాయించాలని టైటిలింగ్ చట్టం స్పష్టం చేస్తోంది. అంటే ఈ చట్టం అమల్లోకి రాకముందే వైకాపా ప్రభుత్వం తతంగాన్ని పూర్తి చేసేసింది. అందుకోసం ఏపీ పట్టాదారు పాస్ బుక్ చట్టానికి సవరణలు చేసింది. టైటిలింగ్ చట్టంతో ప్రజలకు కొత్త కష్టాలు ఖాయం. నిరక్షరాస్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. సొంత ఆస్తులకు తామే యజమానులమని నిరూపణకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద బారులు తీరే పరిస్థితి రాబోతోంది. టైటిలింగ్ చట్టం అమలుకు సూత్రధారులు టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు. ఈ పదవిలో ఏపీ ల్యాండ్ అథారిటీ ఏ వ్యక్తినైనా నియమించొచ్చు. వారికి ఉండాల్సిన అర్హతలేంటి, ఏ స్థాయి అధికారిని నియమించారనేది చట్టంలో చెప్పలేదు. తహసీల్దార్లకు ప్రాధాన్యమిస్తారా, ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వారికే అధికారమిస్తారా అనే దానిపైన స్పష్టత లేదు. ఒకవేళ రాజకీయ నేతల చెప్పు చేతల్లో ఉండే వారిని నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు ఊతమిస్తే ఇక రాష్ట్రం అల్లకల్లోలమే. అన్ని స్థిరాస్తులకు సంబంధించి హద్దుల వివరాలతో కూడిన రికార్డుల్ని టీఆర్ఓ తయారు చేస్తారు. ప్రతి విషయానికి ఈ రికార్డే ప్రామాణికం. అధికార పార్టీ నేతల ఒత్తిడితో నిరక్షరాస్యులు, రైతుల భూముల్ని ఇతరుల పేర్లపై మార్చే అవకాశం ఉంది. ఏదైనా ఆస్తి తమదేనంటూ ఎవరైనా తప్పుడు క్లెయిమ్ దాఖలు చేసినా డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ చెంతకు చేరుతుంది. అక్కడ తేలే వరకు ఆ ఆస్తిపై లావాదేవీలకు, క్రయ విక్రయాలకు అవకాశం ఉండదు. గిట్టని వ్యక్తులు తప్పుడు ఒప్పందాన్ని తయారు చేసి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆ విషయాన్ని నమోదు చేయిస్తే అసలైన యజమానికి తిప్పలు తప్పవు.
ఒక సామాన్యుడి రోజు రైతు ఉన్నాడు, ఒక అడంగలగాల పాస్బుక్ కావాలా, కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోలేరు. అట్లాంటిది ఒక జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ అటువంటి అథారిటీ దగ్గరికి వెళ్ళగలరా సామాన్యుడు? ఇప్పుడు ల్యాండ్ సర్వే జరిగింది పల్లెల్లో. జరిగిన తర్వాత ఎవరో వచ్చి వ్యతిరేకమైన వ్యక్తితో లేకపోతే శత్రువులో ఎవరో వచ్చి ఈ భూమి నాది అని ఒకటి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కు వాళ్ళు గిన ఒక ప్రాబ్లం క్రియేట్ చేయగలిగితే అది డిస్ప్యూట్ ల్యాండ్లోకి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి నిరక్షిసంగా ఈరోజు తనకేదో ఒక 40-50 ఎకరాలు ఈ వైజాగ్ అక్కడ ఏదో సంపాదించుకున్నారు వాళ్ళ అనేంగులు. ఇది వాటినన్నిటిని సక్రమం చేసుకోవడం కోసము తెచ్చిన ఒక దొంగ చట్టం. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి సామాన్య ప్రజలు మరీ ముఖ్యంగా ఇబ్బంది పడతారు. డిస్ప్యూట్ రిజిస్టర్లో ఒకసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే 2 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని తిరుగులేని సాక్ష్యంగా పరిగణిస్తారు. ఎవరైతే వివాదాస్పదం చేశారో ఆ వ్యక్తే ఆస్తికి యజమానవుతారు. ఈ నేపథ్యంలో రిజిస్టర్లో పేర్లను అధికారులు, రాజకీయ నేతలు ఇష్టారాజ్యంగా తారుమారు చేసే అవకాశం ఉంది. రిజిస్టర్లో ఎవరి పేరుందనే విషయాన్ని నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోలేరు. పైగా టైటిల్ రిజిస్టర్ను ఆన్లైన్లో ఉంచుతామని చట్టంలో చెప్పలేదు. ఈసీ పహాణీల ప్రస్తావనే లేదు. ఇది తీవ్రమైన అవినీతికి దారితీస్తుంది. వివాదాల్లో ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉన్నవారు స్థానిక సివిల్ కోర్టుకు వెళ్లే హక్కుకు కత్తెర వేశారు. బాధితులు హైకోర్టులో మాత్రమే రివిజన్ పిటిషన్ వేసుకోవాలి. అంటే హైకోర్టుకు పునః పరిశీలనకు మాత్రమే అవకాశం ఇచ్చి వివాద లోతుల్లోకి వెళ్లి విచారించే అవకాశం లేకుండా చేశారు. సాధారణంగా అత్యున్నత న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఎంతమంది దాని గడప తొక్కుతారనేది ప్రశ్నార్థకం. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం సివిల్ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి రికార్డులో నమోదు చేయించుకోవాలి. వివాదాన్ని పరిష్కరిస్తూ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల్ని 15 రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలి. లేకుంటే కోర్టు ఉత్తర్వులు అమలు సాధ్యం కాదు. బాధితులు 15 రోజుల్లో టీఆర్ఓను కలుసుకోలేకపోయినా, టీఆర్ఓ అందుబాటులో లేకపోయినా ఇక అంతే సంగతులు. ఆ తీర్పునకు విలువ ఉండదు. అప్పీలేట్ అధికారి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించొచ్చని, సివిల్ ప్రొసీజర్ కోడ్కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చట్టంలో పేర్కొన్నారు. రాజకీయ ప్రలోభాల కారణంగా సహజ న్యాయ సూత్రాల ముసుగులో అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాధితులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. సిపిసి ప్రకారం బాధితులకు నోటీసులు ఇస్తారు. వారి వాదనలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. రాతపూర్వక అభ్యంతరాల్ని సమర్పించొచ్చు. కానీ ఈ చట్టంలో మాత్రం అప్పీలేట్ అధికారి విచారణ సహేతుకంగా లేదని భావిస్తే హైకోర్టులోనే సవాలు చేసుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. ఏపీ భూ యాజమాన్య చట్టం ప్రకారం యజమాని మరణిస్తే ఆస్తికి వారసుల్ని టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారి నిర్ణయిస్తారు. అధికారులు రాజకీయ నేత చెప్పు చేతలు ఉంటారనేది జగమెరిగిన సత్యం. దీంతో వారసత్వాల్ని నిర్ణయించడం, ధృవపత్రాల జారీలో రాజకీయ నాయకులే జడ్జిగా వ్యవహరించే ప్రమాదముంది. కోరిన సమాచారాన్ని అందించడంలో విఫలమైన ఏ వ్యక్తికైనా 6 నెలల జైలు శిక్ష, 50,000 జరిమానా లేదా 2 విధించే అధికారాన్ని ఈ చట్టం అధికారులకిచ్చింది. అయితే టీఆర్ఓ, ఎల్టీఏఓ, ఏపీ ల్యాండ్ అథారిటీలో ఎవరికి జైలు శిక్ష విధించే అధికారం కల్పించారో చట్టంలో చెప్పలేదు. ఇలాంటి సెక్షన్ ద్వారా పౌరుల్ని బెదిరించేందుకు అధికారులకు అవకాశం ఇచ్చినట్లే. ఈ సెక్షన్ను ఆసరాగా తీసుకుని కక్ష సాధించేందుకు ఏ వ్యక్తినైనా సమాచారం కోరే ప్రమాదం ఉంది. సపోజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకో కూతురికి, పోయి ఆయన ఆఫీసర్ దగ్గర వచ్చి పిటిషన్ పెట్టుకోవాలి. ఆ పిటిషన్ ఆయన ఇచ్చే లోపల మోస్ట్ ముసలివాడు చనిపోతాడేమో కానీ హీరో అంటే అవతలలో వచ్చేసి దాంట్లో కొడుకో ఎవరో అడ్డం పడినా అనుకో ఆ గిఫ్ట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉండదు. లాస్ అయ్యేది వచ్చేసి చిన్న కమతాలు ఉన్న వాళ్ళే. ఏదైనా ఒక వ్యక్తి ఆస్తి హక్కులకు సంబంధించి 30 ఏళ్లుగా పోరాడి సుప్రీంకోర్టు వరకు తన వైపు దాని యొక్క తీర్పుని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని 15 రోజుల లోపల వారికి కన్నా చెప్పకుండా పోయినట్టయితే దాన్ని అమలు చేయడానికి వీల్లేదు అనేటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క క్లాస్ దాంట్లో ఉండడం అనేటువంటిది ఇది హక్కులు పరిరక్షించడంలో కాదు, అమాయకులైనటువంటి యొక్క ప్రజల యొక్క హక్కులను సరిగా అమలు చేయకపోవడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆందోళన వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. రాష్ట్రంలోని స్థిరాస్తుల వివరాలు ప్రభుత్వం నోటిఫై చేశాక ప్రజల వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాల్ని టీఆర్ఓకి చూపించాలి. ఆయన సంతృప్తి చెందితే టైటిల్ రిజిస్టర్లో పేరును చేరుస్తారు.
రిజిస్టర్లో పేరు చేరినప్పుడే యాజమాన్య హక్కులొస్తాయి. ప్రస్తుతం ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటున్నాయి. క్రయ విక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారం ఈ దస్తావేజులకు విలువే ఉండదు. మీరే యజమాని అంటూ టీఆర్ఓ ఇచ్చే ధృవపత్రమే చెల్లుబాటవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చట్ట ప్రకారం లక్షల రూపాయల్ని స్టాంపు డ్యూటీగా చెల్లించి అధికారికంగా పొందిన దస్తావేజులకు విలువ లేకుండా టీఆర్ఓ ఇచ్చే ధృవపత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం తీవ్ర అభ్యంతరకరమే. ఇప్పటి వరకు ఉన్న పాస్బుక్ అయితేనేమి, లేదంటే కొనుగోలు ప్రకారంగా సేల్ డీడ్ అయితేనేమి, ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా ఈ వ్యక్తికి ఈరోజు ఈ భూమి మీద హక్కు ఉంది, నేను నోటిఫై చేస్తున్నానని 100% తప్పండి. అధికారుల్ని దారిలోకి తెచ్చుకుని ఎవరైనా ప్రభుత్వ దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్ రిజిస్టర్లో వారి పేరు చేర్పించుకుంటే పట్టించుకునే వాళ్లుండరు. రిజిస్టర్లు అధికారుల ఆధీనంలో ఉంటాయి కాబట్టి బయటకు తెలిసే అవకాశం ఉండదు. పేరు మార్పును 2 ఏళ్ల వరకు ఎవ్వరూ పట్టించుకోకుంటే ఆ తరువాత భూములపై యాజమాన్య హక్కులు వారికే దఖలు పడతాయి. అధికారం, ధనబలం, కండబలం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి దేవాదాయ, ప్రభుత్వ భూములు వెళ్లిపోతాయి. మరొకరికి భూమిని బదిలీ చెయ్యాలని అనుకుంటే వివరాలన్నింటినీ సంబంధిత యజమాని టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆయన సంతృప్తి చెందాకే క్రయ విక్రయాలు, బదలాయింపులు జరగడానికి అవకాశం ఉంది. ఇది తీవ్రమైన అవినీతికి దారితీస్తుంది. దాదాపు 50-60% లిటిగేషన్కి పెత్తందారులకు కట్టుబెట్టడానికి రెవెన్యూ అధికారులే ముఖ్య పాత్రధారులు అనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఎగైన్ వాళ్ళకి ఈ విశృంఖలమైన అధికారాలు ఇస్తే వాళ్ళు ఎలా నోటిఫై చేసి అలా జరుగుతుంది. ఆ పెత్తందారు ఎలా చేయించుకుంటాడో కూడా మనకి తెలిసిందే. ఇంకా కాబట్టి సామాన్యునికి అనేది భూమి లేకుండా చేసి పెత్తందారులకు కట్టబెట్టడానికే ఇదంతాను. ఈ చట్టం చాలా దుర్మార్గమైంది. సామాన్యుని బతకనేది ఇది. ఈ చట్టం రద్దుపడితేనే ఈ సామాన్యుడు బతుక్కోగలడు ఇక్కడ.